ఇక్కడ మేఘంగా ఏర్పడ్డాయి. కానీ ఆ మేఘాలే లేకపోతే వర్షాలు ఉన్నాయా? వర్షాలు లేకపోతే పంటలు ఉన్నాయా? పంటలు లేకపోతే అన్నం ఉందా? అన్నం లేకపోతే నువ్వున్నావా మిత్రమా, నేనున్నానా? మనందరికీ ఇంత ఉపకారం చేస్తున్న మేఘం భగవత్ స్వరూపం అంటే ఆశ్చర్యం ఉందా? అందుకే హిందూ సంస్కృతిలో ఇంద్రుడు అంటే మేఘం. ఇంద్రుడు మేఘాలకు అధిపతి, మేఘవాహనక అంటారు ఆయన్ని. ఇంద్రుని పేరు అమరకోశంలో మేఘవాహనక అని ఉంటుంది. మేఘమే ఆయనకి వాహనం, మేఘమే ఆయన స్వరూపం. ఇంద్రుల్లా మనం భోగాలు అనుభవించాలంటే 10 మందికి దానం చేయాలి. మేఘం దానం చేస్తుంది. అందుకే భగవంతుడు ఎవ్వరికీ ఏమీ ఇయ్యని సముద్రాన్ని పాతాళంలో బారేశాడు. అందరికీ ఏదో ఒకటి ఇచ్చే మేఘాన్ని ఆకాశంలో గర్జించమని చెప్పాడు. దాత ఎప్పుడు చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడు చెయ్యి కింద ఉంటుందమ్మా. మనం దాతగా ఉండాలి. మనం దాతగా ఉండాలి. లేకపోతే సముద్రమైనా ఉపయోగం వల్ల సముద్రం ఎవరికి ఏమి ఇది